హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు టెక్ క్రియేటర్ని. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్రియేటర్. మీకు ఈ వీడియోలో పబ్జీ మొబైల్ గేమ్ని షేర్ ఎలా షేర్ చేయాలి, అది ఎలా ప్లే చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని అనేది స్టార్ట్ చేద్దాం. సాధారణంగా మీరు గమనించినట్టయితే చాలామంది షేర్ ఇట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పబ్జీ యాప్ మీద క్లిక్ చేసి దాన్ని డైరెక్ట్గా సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మాత్రం గేమ్ అనేది రాదు, డేటా డౌన్లోడ్ చేయమని ఆప్షన్ అంటూ పడుతుంది. నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఆ ప్రాసెస్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా గేమ్ అనేది రన్ అవుతుంది. ముందుగా ఆ యాప్ తర్వాత దాన్ని ఒక డేటా ఫైల్ని ఎలా షేర్ చేయాలి, తర్వాత ఎలా రన్ అయ్యాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందు షేర్ ఇట్ని ఓపెన్ చేద్దాం. మీరు ఏ మొబైల్ నుంచి అయితే పంపించుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ షేర్ ఇట్ ఓపెన్ చేసిన తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆ గేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్స్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ అన్ని ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఓబీబీ ఫోల్డర్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా 10 దాన్ని ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసింది ఈ విధంగా ఫైల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెండ్ బటన్ని క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఆ ఏపీకని డేటాని మీ మొబైల్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ఏపీకని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడే ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేసినా కానీ గేమ్ రన్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆ డేటా ఫైల్ మీ ఫైల్ ఎక్స్ప్లోర్ని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోరేజ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత షేర్ ఇట్ ఫోల్డర్ని మనం ఇప్పుడు వెతకాలి. ఇప్పుడు మనం షేర్ ఇట్ ఫోల్డర్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. దాన్ని ఓపెన్ చేయాలి. నేను ఒకే మొబైల్ చూపిస్తున్నాను కాబట్టి దీంట్లో వేరే ఫైల్ పెట్టి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత ఈ ఫైల్ని క్లిక్ చేయాలి. తర్వాత కట్ బటన్ క్లిక్ చేయాలి. ఫోన్ స్టోరేజ్లోకి వచ్చి ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. తర్వాత ఓబీబీ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయాలి. సేమ్ ఈ విధంగా పబ్జీ డేటాని మీరు ఈ విధంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత గేమ్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం గేమ్ని ఓపెన్ చేసి చూద్దాం.